మా ఊర్లో ఉన్న అతి పురాతనమైన సూర్య దేవాలయాన్ని వెలుగులోకి తీసుకురావడమే మా యొక్క ప్రయత్నం. దేవాలయం ఉన్న గ్రామం ఏంటంటే నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల ఆకారం గ్రామంలో ఉంది. రీసెంట్ గా మా ఉమ్మటి నల్గొండ వాసులు శ్రమదానం చేయడం జరిగింది. కాకతీయ రాజులు కట్టిన ఈ దేవాలయం వచ్చే తరాల వాళ్ళు చూసే విధంగా మనమే చేయాలి. కొన్ని సంవత్సరాల కింద గుప్త నిధులు ఉన్నాయని దొంగలు ఇక్కడ ఉన్న విగ్రహాలని ధ్వంసం చేసింది కాక దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. దేవాలయంలో మనం ఎక్కడ చూసినా శిల్పకళ కనిపిస్తుంది. ఈ రాయిని ఇలా తీర్చిదిద్దడం అనేది మామూలు సంఘటన కాదు. ఈ యొక్క దేవాలయం ఆకారం మరియు శ్రీకాకుళంలోనే ఉన్నాయి. ఇలా వదిలేయకుండా ప్రభుత్వం చేసే ఈ పనిని ఇంకొంచెం త్వరగా చేయాలని మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. దేవాలయంలో మనకి 3 గర్భగుడులు ఉంటాయి. అప్పట్లో ఒక నాగ సర్పం ఈ దేవాలయానికి కావలా ఉండేది. ఇలాంటి కట్టడాలు మళ్ళీ కట్టలేం కాబట్టి గ్రామంలో ఉన్నందుకు మనం గర్వంగా చెప్పుకోవడానికి మళ్ళీ పునర్నిర్మాణం చేద్దాం. మరి ఈ విధమైన దేవాలయాలు మీ గ్రామంలో కూడా ఉంటే తక్షణ వాటిని శుభ్రం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ సూర్య దేవాలయానికి ఉన్న చరిత్ర చాలా పెద్దది. చెప్పడానికి చూడడానికి చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ ఆలయానికి వచ్చేసరికి పునర్నిర్మాణం చేసే విధంగా చూడండి. నేను మాట్లాడిన ఈ మాటలు మీకేమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. యాక్చువల్లీ నేను వచ్చేసి ముస్లిం. నాకు కుల మతాల మీద ఎలాంటి పిచ్చి లేదు, రాదు కూడా. కొంతమంది అంటారు వాళ్ళ మస్జిద్ దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు, వీళ్ళ టెంపుల్ దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు అని. నెక్స్ట్ అలా మాటలు చెప్పేవాడిని కట్ చేస్తే నువ్వు ఎంతో అంత ఎదుగుతావు మామ. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సబ్కా మాలిక్. శిథిలావస్థలో ఉన్న పురాతన దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం చేసే వరకు మా యొక్క ప్రయత్నం ఆగదు. వీడియో నీ వరకు వచ్చిందంటే ఆ సూర్య భగవంతుడి ఆశీస్సులు నీకు ఉన్నట్టే. చూసి వదిలేయకుండా దయచేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. చూసిన తర్వాతకి మనకెందుకులే అని వదిలేస్తే ఇలాగనే శిథిలావస్థలకు వెళ్లే దేవాలయాలు చాలా ఉన్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఈ వీడియో తీయగల కారణం మా వల్ల సూర్య దేవాలయం అనేది ఎంతో కొంత బాగుపడుతుందనే ఒక చిన్న నమ్మకంతోనైతే తీసినాం. మాకేదైనా ఫేమ్ గురించి తీసిన వీడియో అయితే కాదు. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారనే తీసినాం. ఈ విధంగా శిథిలావస్థకు వచ్చిన దేవాలయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ టీవీజీ.